రేపటి నుండి గోరెంట్ల మాధవ్ను పోలీసులు విచారించనున్నారు. 2 రోజుల పాటు ఆయన్ని ప్రశ్నించనున్నారు. చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడి కేసులో గోరెంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. దీంతో 5 రోజుల పాటు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా జిల్లా కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో రేపు ఎల్లుండి గోరెంట్లను పోలీసులు విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో గోరెంట్ల అతని అనుచరులు ఉన్నారు. ఇకపోతే పోలీసు కస్టడీలో ఉన్న కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడి చేయడమే కాక అడ్డుకునేందుకు గోరెంట్ల తన అనుచరులు పోలీసు వాహనాలను వెంబడించిన గోరెంట్ల జిల్లా పోలీసు కార్యాలయంలోనూ పోలీసులు దౌర్జన్యం చేశారు. దీంతో పోలీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో నగరంపాలె పిఎస్ లో కేసు నమోదైంది. రేపటి కస్టడీలో గోరెంట్లను పోలీసులు ఏ విధమైన ప్రశ్నలు సంధిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, ఏదైతే మరి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సంబంధించి కూడా ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనతో పాటు మరో 5 కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి గుంటూరు నల్లబాడు పోలీసులు ఏదైతే మరి ఐటీడీపీకి సంబంధించినటువంటి కిరణ్ ని తీసుకొస్తున్నటువంటి సమయంలో గుంటూరు నగరంలో చుట్టుకుంట ప్రాంతాల్లో కూడా పోలీస్ వాహనాన్ని వెంబడించి ఆయన చేసినటువంటి దాడి అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేపినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు 2 రోజుల పాటు కస్టడీ కోరారు. ఏదైతే మొబైల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి కూడా న్యాయమూర్తి 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి గోరెంట్ల మాధవ్ చేయటానికి పూర్తిగా మరి దాడి చేయడానికి ప్రధాన కారణం, దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకు ఇంత ఈ విధంగా పోలీసు వాహనాలు అదేవిధంగా చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసేటానికి ప్రధాన కారణాలు కూడా ఆయన నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఒక మాజీ ఎంపీ, అదేవిధంగా ఆయన ఉన్నతమైన పదవిలో మరి పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఈయన ఈ విధంగా చేయడానికి ప్రధాన కారణం అనేది కూడా పోలీసులు రేపు 23, 24 2 రోజుల పాటు కూడా ఆయన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత కూడా ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించి నేతల్ని ఇటీవల అటు పోసానిని కానీ అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కానీ ఇటీవల కస్టడీ తీసుకున్నటువంటి సమయంలో ఏదైతే మరి గత 2019 నుంచి 2024 వరకు వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు చేసినటువంటి అరాచకాల పైన కూడా పూర్తిగా కూడా అటు సిఐడి అధికారులు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గోరెంట్ల మాధవ్ని 2 రోజుల పాటు విచారించిన తర్వాత మరి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు, ఏదైతే మరి గోరెంట్ల మాధవ్ చేసినటువంటి దాడి వ్యవహారం కూడా పూర్తిగా సమాచారం రాబట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే 2 సార్లు పిటిషన్ ఇచ్చారు. ఏదైతే గోరెంట్ల మాధవ్ కి బెయిల్ కోరుతూ కూడా మాజీ లాయర్ ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ కూడా మరి ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా 2 సార్లు కూడా ఆ బెయిల్ నిరాకరించారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు కస్టడీ తర్వాత అధికారులు పోలీస్ అధికారులు ఎలాంటి సమాచారం ఇచ్చారు, అదేవిధంగా సమాచారం ఇవ్వకపోతే మరికొన్ని రోజులు కూడా మరి సమయం కోరేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా గోరెంట్ల మాధవ్ చేసినటువంటి దాడి ఆయనకి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అనంతపురం సంబంధించినటువంటి కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కేసులు కూడా పీటీ వారెంట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా కూడా కూటమి సర్కార్ కొరడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.